V9 న్యూస్ కి స్వాగతం. విశాఖపట్నం సుజాత నగర్ శ్రీ శయన సంఘ ప్రధాన కార్యాలయంలో ఒక మంచి కార్యక్రమానికి వేదిక అయింది. ఆపదలో ఉన్న కుటుంబానికి ఆదుకోవడం ఒక మంచి కార్యక్రమంగా చెప్పవచ్చు. శ్రీ శయన సంఘ కుటుంబ సభ్యులలో ఒకరైన కోల జోగారావు గాజువాక పెద్దగాంటాడ వాస్తవులు. అతను చాలా రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్న సంగతి కమిటీ సభ్యులకు వారి కుటుంబ సభ్యులు కలిసి ఆర్థిక పరిస్థితి గురించి తెలియచేయడంతో కమిటీ సభ్యుల పిలుపు మేరకు సంఘం యొక్క కుటుంబ సభ్యులు మరియు కమిటీ సభ్యులు తోచిన సహాయం చేయగా 25,500 రూపాయలు వచ్చినవి. ఆ మొత్తాన్ని సుజాత నగర్లో ఉన్న శ్రీ శయన సంఘ కార్యాలయంలో కమిటీ సభ్యులు మరియు సంఘ సభ్యులు సమక్షంలో కోల జోగారావు సతీమణి భాగ్యలక్ష్మికి సంఘ సభ్యులు చేతుల మీదుగా అందచేయడం జరిగింది. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మా కుటుంబాన్ని ఆదుకున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదని మా యొక్క కష్టం చెప్పిన వెంటనే సహాయం చేసినందుకు శ్రీ శయన కమిటీ సభ్యులకు శ్రీ శయన కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటానని తెలియజేశారు. మరిన్ని విశేషాలు కమిటీ సభ్యుల మాటల్లోనే విందాం. ఈరోజు విశాఖపట్నం శ్రీశైన ప్రధాన కార్యాలయమైన సుజాత నగర్లో మీటింగ్ సమావేశం పెట్టుటకు జరిగింది. ఇందులో శ్రీశైన సంఘం తరపు నుంచి రానున్న రోజుల్లో వనభోజన కార్యక్రమం లాంటి కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గత నెల 26వ తేదీన అక్టోబర్ నెల పెదగంట్యాడ్ ఏరియాలో ఏరియా వైజ్ మీటింగ్ పెట్టడం జరిగింది శ్రీశైన సంఘం తరపు నుంచి. ఆ రోజు పెదగంట్యాడ్లో భారీ ఎత్తున శ్రీశైనులు అక్కడ హాజరై ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు మా యొక్క శ్రీశైన కుటుంబ సభ్యులైన కోల జోగారావు గారు అనారోగ్యంగా బాధపడుతూ వారి యొక్క ఆర్థిక స్థితి కూడా దయనీయంగా ఉండటం వలన వారి యొక్క ఇబ్బంది ఆ రోజు ఆ యొక్క కార్యక్రమంలో చెప్పుకోవడం వలన సంఘ సభ్యులంతా కుటుంబ సభ్యులతో పాటు కమిటీ సభ్యులతో పాటు పెద్ద మనసుతో వారికి నచ్చిన తోచిన సహాయము అందించడంలో ముందున్నారు శ్రీశైన సభ్యులంతా. ఆ వచ్చిన మొత్తంను ఈరోజు సుజాత నగర్ ప్రధాన కార్యాలయమైన కమిటీ ప్రెసిడెంటు, సెక్రటరీ, గౌరవ అధ్యక్షులు, మిగతా కమిటీ సభ్యులందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మొత్తమును ఆవిడికి ఆ కోల జోగారావు గారి భార్య అయిన భాగ్యలక్ష్మి గారికి ఈ మొత్తం ఈరోజు అందజేయడం జరిగింది. ఈ విధంగా శ్రీశైన్యులు ఈరోజు శ్రీశైనులు ఎక్కడ విశాఖపట్నంలో ఎక్కడైనా ఇబ్బంది పడటం వలన కానీ లేదైతే ఏ విధమైన అనారోగ్యంగా ఉండటంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సంఘం వాళ్ళందరికీ తోడుగా ఉండి వెన్నంట ఉండి వారికి చేదోడు వాదోడుగా ఉంటుందనేసి సగర్వంగా శ్రీశైన సంఘం తరపు నుంచి విశాఖపట్నం తరపు నుంచి చెప్పుకుంటున్నాము. ఈరోజు ఆ కోల జోగారావు గారి భార్య అయిన భాగ్యలక్ష్మి గారికి 25,500 రూపాయలు శ్రీశైన సంఘం తరపు నుంచి ఇచ్చి వారికి ఇది తక్కువైనా ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంఘం తరపు నుంచి మేము ఆదుకుంటామనేసి సంఘం తరపు నుంచి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన శ్రీశైన సంఘం సుజాత నగర్ ఆఫీస్ నందు మీటింగ్ జరపడం జరిగింది. నేను విశాఖపట్నం శ్రీశైన సంఘం ప్రెసిడెంట్ని. తర్వాత కిందట నెల 26వ తారీఖున చెప్పినట్టుగా మన సెక్రటరీ గారు చెప్పినట్టుగా కోల జోగారావు గారు క్యాన్సర్ బాధతో పడుతున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పడం మాకు తెలిసింది. తెలిసిన వెంటనే మన సభ్యులందరికీ తెలియజేశాము. దానివల్ల మన కమిటీలో మెంబర్స్ కానీ మన శ్రీశైన సంఘం సభ్యులందరూ కలిపి చేతోడు వాదోడుగా ఆ కుటుంబం సాయం చేయాలనే ఉద్దేశంతో ఎవరికి తోచినంత సహాయం అందరూ ఇవ్వడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఇంచుమించు మనకి 25,500 రూపాయల వరకు డబ్బు అది సంఘానికి రావడం జరిగింది.
అది ఈరోజు వాళ్ళకి మనం అందజేస్తున్నాము. కానీ ఇలాంటి సమస్యలు ఎవరికి రాకూడదు అనుకుంటున్నాము. వచ్చిన వాళ్ళకి మట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మన శ్రీశైలం సంఘం అందరూ ఒక తాటిపై ఉండి వాళ్ళకి సాయాలు చేసి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సమస్యలు రాకూడదు, వస్తే మట్టుగా మేము అండదండగా ఉంటామని చెప్పి ఈ ధన సాయం చేసిన వాళ్ళందరికీ మన సంఘం తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నమస్తే. నా పరిస్థితి బాగోలేదు, మా పెద్దలందరూ సాయం చేశారు. ఏమని చెప్పాలి, నాకు అసలు ఇది అర్థం. అంటే మీకు ఇంత ఆర్థిక సహాయం చేశారు కదా మన సంఘం తరఫున, అవును సార్. మీకు ఎటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మీరు? జన్మలో కూడా మర్చిపోలేను సార్. నాకు కావలసిన వాళ్ళు కూడా మాకు ముందుకు రాలేదు, అయినా పెద్ద మనసు చేసి సంఘం తరఫున నాకు సాయం చేశారు. మీరు జీవితంలో కూడా మర్చిపోలేను సార్. అందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఏ తప్పులున్నా నన్ను మన్నించండి. నేను ఎప్పుడూ కూడా ఇలాగ రావడం కూడా నాకు తెలియదు సార్. ఇదే ఫస్ట్ టైము. ఇలాంటి జీవితంలో ఎవ్వరికి కూడా ఇలాంటి సమస్య రాకూడదు సార్. నేను అదే కోరుకుంటున్నాను దేవుడికి. శ్రీశైల మన సర్దార్ గౌతలచ్చన్న ఫ్యామిలీలో ఈ విశాఖపట్నంలో మా శ్రీశైల కులస్తులందరూ కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసామండి. అప్పుడు కరోనా టైం అప్పుడు కూడా మన విశాఖ కాదు పక్కపక్క జిల్లాల్లో కూడా మాకు తెలిసిన మేరకు, మాకు అందుబాటులో తెలిసిన మేరకు మా కమిటీ ద్వారానే కానీ మా పెద్దల ద్వారానే కానీ మా దృష్టిలో వచ్చిన ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. ఇంకా కూడాను అంత దాటి మీద ఉండి జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు ఆ ఏరియాలో మాకు ఎవరైనా చేస్తే ఇలాంటి కార్యక్రమాలు మా పెద్దలతో మాట్లాడి మా సంఘంలో ఈ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా దీనిగా మా విశాఖపట్నంలో ఇలాంటి కార్యక్రమాలు మా వాళ్ళంతా ముందుంటున్నారు. వాళ్ళందరికీ కూడాను ఈ మీడియా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం పేరు పేరున. అలాగే మీడియా మిత్రులు కూడాను 99 అండి, 999 మీడియా మిత్రులు మన బొంగువారు కూడా ఇది పెద్దల దృష్టిలో తీసుకెళ్ళి ఈ 7 జిల్లాలకు కూడా కొద్దిగా కవర్ చేసి మా శ్రీశైల సంఘం కొద్దిగా హైలైట్ చేస్తారని ఈ మీడియా తరఫున మీ అందరికి కోరుకుంటున్నాం. రేపు 21వ తారీఖున వచ్చే నెల పిక్నిక్ కూడాను పెద్ద ఎత్తున ఇది కొద్దిగా హైలైట్ చేసి మాకు ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు పూర్తి చంద్రభూషణరావు. ఈ మన సంఘానికి కూడా ఇంతకుముందు కూడా చేశాను, ఇక్కడ కూడా మనస్ఫూర్తిగా చేసి ఇలాంటి కార్యక్రమాలు చేసి మీ అందరూ అన్నదానాలు ఉండాలని నేను సెలవు. శుభదినం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మనం చాలా చేస్తున్నాము. ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు పంట రవణమూర్తి గారు, అలానే మన జనరల్ సెక్రటరీ బెమ్మిడి రమణ గారు, మన మాజీ ప్రెసిడెంట్ చంద్రభూషణం గారు, అలాగే నేను ఇంతకుముందు కరోనా టైంలో కూడా మన జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో కూడా మనం సహాయం చేశాము. అలానే అరసనపేట మోగం గ్రామస్తులు ఒక అతను కూడా ఇంతకుముందు ఇప్పటికీ నా వాట్సాప్లో ఉంది, అతను కూడా ఇలాంటి ఆర్థిక సహాయం చేశాము. చాలా మందికి ఇలాగా చేసుకొని వస్తున్నాము. అయితే మీరు అందరు ఇచ్చిన ఈ కమిటీ మన నూతన బాడీ మన కార్యవర్గ సభ్యులు అందరు ఇచ్చిన సహకారంతోనే మీ అందరూ ఇవన్నీ చేయగలుగుతున్నామని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా చెప్తూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు జానకిరావు. పెద్దలందరికీ నమస్కారం. మన కోల జవగారావు గారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పడం జరిగింది. అయితే మన శ్రీశైల సంఘం పెద్దలు, సెక్రటరీ అందరూ చాలా రెస్పాండ్ అయ్యారు. దానికి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.